దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నానండి. ఆరాధనకు సహాయార్థంగా హెబ్రీలకు రాసిన పత్రిక నుండి కొన్ని మాటలు చదువుదాం. చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వారం అంతా మమ్మల్ని మీ రెక్కల చాటును భద్రపరిచారు. మీ పునరుద్ధాన దినాన్ని మేమందరం మీ మందిరంలో మీ సన్నిధిలో ఇలాగ చేరి కొన్ని పాటల ద్వారా స్తుతించడానికి మీ కృప అనుగ్రహించారు. ఆరోగ్యవంతులుగా సజీవ లెక్కలో ఉంచారు. మా నాయన ఆరాధించి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందాలని ఆశపడుతుండగా మీ మాటల చేత, మీ కీర్తి చేత, మీ గొప్పతనం చేత మమ్మల్ని బలపరిచి మాకు సహాయం అందించమని మా ప్రభును మా ప్రాణుడైన యేసుక్రీస్తు నామమును బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హెబ్రీలు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు తాను రాస్తూ యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన లక్షణాలు లేదా గుణాల గురించి రాస్తూ మొట్టమొదటిగా ఆయన పవిత్రుడును అనే మాట రాశాడు. పవిత్రుడును అంటే దేవునికి లేదా ఆరాధనకు యోగ్యుడైన వాడికి, ఆరాధనకు పాత్రుడైన వానికి ఉండవలసినటువంటి శ్రేష్టమైన లక్షణాల్లో మొదటి లక్షణం ఏదైనా ఉందంటే అది పవిత్రత లేదా పరిశుద్ధత అని అపోస్తలుడైన పౌలు గారు దాన్ని గుర్తెరిగి మొట్టమొదటిగా ఆ మాటను రాయడం జరిగింది. లోకంలో చాలామంది ఆ దేవుళ్ళు అనబడిన వారు ఉండొచ్చు, కానీ వారిని గూర్చిన గొప్ప గొప్ప ఆ పదాలు, గొప్ప గొప్ప మాటలు వ్రాయబడి ఉండవచ్చు, కానీ పరిశుద్ధుడు అనేటువంటి మాట మహోన్నతమైనది. అది ఈయనకు మాత్రమే తగినది. కాబట్టి పరిశుద్ధత అనేటువంటిది ఆయన స్వరూపము లేదా ఆయన యొక్క ఉన్నతాన్ని తెలియజేసేటువంటి శ్రేష్టమైన మాట. ప్రకటన గ్రంథంలో ఏమని రాశారంటే కడుగబడిన వారికి అనే మాట చూస్తాం. మన పాపముల నుంచి మనలను కడిగిన వానికంటే మనం అపవిత్రులమైతే కడిగినప్పుడు పవిత్రమవుతాం, కానీ దేవుడు ఆయన పరిశుద్ధుడిగానే ఉన్నవాడు. అది ఆయన ఏదో అపవిత్రత అంటించుకొని తర్వాత దాన్ని కడుక్కొని పవిత్రుడైన వాడు, పరిశుద్ధుడైన వాడు కాదు. ఆయన ఉండటమే పరిశుద్ధుడిగా ఉన్నవాడు. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఆయనను స్తుతిస్తూ కెరూబులు లేదా దేవదూతలు ఆయన నిత్యము పరిశుద్ధుడు 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 అని ఎప్పుడూ ఆయన యొక్క క్వాలిటీ, ఆయన యొక్క గుణము లేక ఆయన పరిశుద్ధుడిగా ఉన్నవాడు కాబట్టి దూతలు ఎల్లప్పుడూ పరిశుద్ధుడు 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 అని వారు గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. హబక్కూకు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. చూడండి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. చూడండి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది అన్నాడు. దేవుని యొక్క కనుదృష్టి ఎలాంటిదండి?
దుష్ట దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైందంటే ఏ కళంకము ఏ అపవిత్రత ఆయన కనుదృష్టిలో లేదు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద నడయాడినప్పుడు జక్కే దగ్గరికి వెళ్ళాడు, సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, పాపాత్మురాలైన స్త్రీ ఆయన దగ్గరకు వచ్చింది. మిగిలిన వారి కనుదృష్టి ఎలా ఉందంటే జక్కయ్య పాపి అని వారి కనుదృష్టి ఎలా ఉంది. ఆమె పాపాత్మురాలు అని వారి దృష్టి ఉంది. లేదు, ఆ సమరయ స్త్రీ ఆమెతో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినప్పుడు వారు మౌనంగా ఊరుకుందాం అనుకున్నారట, మాట్లాడకూడదు, మనం కామ్గా ఉందాం అనుకున్నారట. కానీ ఆయన దృష్టి చాలా నిష్కలంకమైనది, నిర్మలమైనది. ఎలాంటి అపవిత్రత ఆ కంటిలో కూడా ఆయన రానినటువంటి దృష్టి అన్నమాట. మనుషులంగా మనం ఏదైనా ఒక వస్తువును చూడగానే ఆశపడతాం. అందమైన వారిని చూడగానే మన కనుదృష్టి పాడవుతుంటుంది మొట్టమొదట. కానీ ఆయన కనుదృష్టితో కూడా పాపము చేయనివాడు, పాపము లేనివాడు. పాపాత్మురాలైన స్త్రీ పాదాలు కడుగుతూ ఉంటే సీమోను ఒక రకంగా ఆలోచిస్తున్నాడు. ఆమె యవతయో ఎరిగి ఉంటే తాగుతుంది కదా, ఈయన దేవుడైతే, ఈయన దేవుని కుమారుడైతే ఎందుకు దూరంగా ఉండడు. ఇలాగ మన కనుదృష్టి ఎలా ఉంటుంది. ఆయన శరీరాన్ని తాకిన, ఆయన వైపు వారు చూసిన, ఆయనతో మాట్లాడిన, బావి దగ్గర అంతసేపు సంభాషణ చేసిన, ఆయన మాటలో పవిత్రత, ఆయన చూపులో పవిత్రత, ఆయన తాకితే అది పరిశుద్ధతగా తప్ప ఎక్కడ కూడా కళంకం కానీ అపవిత్రత కానీ ఆయన అంటించుకోలేదు, ఆయన దగ్గర లేదు. అది మొట్టమొదటి క్వాలిటీ ఆయనది, పరిశుద్ధత అనేటువంటిది. లేవి కాండంలో అన్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నానన్నాడు. ఒక మాట చూద్దామా, చూడండి. లేవి కాండము 11వ అధ్యాయం 44 చూడండి. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. మనము అపవిత్రులము, మనం పరిశుద్ధపరచుకోవాలి. కానీ ఆయన పరిశుద్ధపరచుకోవాలి, ఆయన పరిశుద్ధుడుగానే ఉన్నాడు అంతే. ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో పుట్టినప్పుడు దేవదూత ఒక మాట పలికాడు. లూకాసు సువార్తలో కన్య మరియ దగ్గరకు వచ్చినప్పుడు ఏమని పలికాడు? లూకాసు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పుట్టబోవాడు ఎవరండి? పరిశుద్ధుడు. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు, కుమారుడు కూడా పరిశుద్ధుడు. వారి ముగ్గురిలో కూడా ఏ కోశాన ఎక్కడ కూడా కళంకం కానీ అపవిత్రత కానీ ఆటంకం కానీ లేని వారుగా క్లీన్గా ఉన్నవారు వారు. మనం క్లీన్ చేయబడుతున్న వారం, చేయబడిన వారము, ఇంకా చేయబడుతున్న వారం మనం. కానీ దేవుడు అలాగ క్లీన్గానే ఉన్నవాడు, అంటే పరిశుద్ధుడుగా ఉన్నవాడు ఆయన. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని ఆయన చెప్పినటువంటి దేవుడు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడు, ఎవడు నిరూపించగలనప్పుడు ఎవరు నిరూపించలేకపోయారు. ధర్మశాస్త్ర గ్రంథం ఏం చెబుతుందంటే, 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడును అన్నాడు. పాత నిబంధన గ్రంథంలో 2-3 సాక్షుల నోట ప్రతి సంగతి స్థిరపరచబడుతుంది అన్నాడు. 2-3 సాక్షులు ఉంటే మరణశిక్ష విధించవచ్చు అన్నారు. 3 సందర్భాల్లో చెప్పారు వాటిని. ఒక సందర్భంలో ఏం చెప్పారంటే, ద్వితీయోపదేశకాండం 17:5లో ఏముందంటే,
అక్కడ ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట అది కనుక రుజువైతే మరణశిక్ష విధించవచ్చు అని రాశాడు. చూస్తే మనకు ఆధారంగా ఉంటుంది. చూడండి, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. చూడండి, ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీదనే చావదగిన వానికి మరణశిక్ష విధింపవలెను. ఇద్దరు ముగ్గురు సాక్షులు మాట మీదనే చావదగిన వానికి మరణశిక్ష విధింపవలెను అన్నాడు. అలాగే అదే గ్రంథం చూడండి, 19వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. చూడండి, 19వ అధ్యాయం 15వ వచనం. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే కానీ ఏ పాపమును గూర్చియే కానీ ఒక సాక్షి యొక్క సాక్ష్యము అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల మాట మీదనైనను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి అక్కడ మరణశిక్ష విధించాలన్నాడు. ఏ సంగతి అయినా స్థిరపరచబడాలంటే ఎంతమంది సాక్షులు ఉండాలి? ఇద్దరు ముగ్గురు అన్న. అలాగే మత్తయి సువార్తకు రండి, ఒకసారి మత్తయి సువార్తకు రండి, 16వ వచనం చూద్దాం. అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని యొద్దకు పొమ్మన్నాడు. ఇక్కడ మాట స్థిరపరచబడుతుంది అన్నాడు. లేవీకాండంలో సంగతి స్థిరపరచబడుతుంది అన్నాడు. ఆ ముందు అధ్యాయంలో మరణశిక్ష విధించవచ్చు. ఎంతమంది? ఇద్దరు ముగ్గురు. అయితే దేవుని గూర్చి సాక్ష్యం ఇచ్చిన వారు అనేక మంది ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి. ఆయన ఒకసారి ఒక గ్రామానికి వెళ్తూ ఉంటే అక్కడ అపవిత్రాత్మ పట్టినటువంటి ఒకడొచ్చి మార్కు సువార్త 1వ అధ్యాయం ఉంటుంది, నీవు పరిశుద్ధుడైన దేవుడవు అనే మాట చూస్తాం. చూడండి, మార్కు సువార్త 1:24 చదువుదాం. చూడండి, వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి మమ్ము నశింపచేటుకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు, నీవు దేవుని పరిశుద్ధుడవు లేదా పరిశుద్ధుడువైన దేవుడవు. ఎవరు చెప్తున్నారు? ఒక అపవిత్రాత్మ పట్టినవాడు చెప్తున్నాడు. ఒక అపవిత్రాత్మ పట్టినవాడు నీవు పరిశుద్ధుడువైన దేవుడు అన్నాడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు ఏమనుకుంటున్నారు నా గురించి, అందరూ ఏమనుకుంటున్నారు, శిష్యులు ఏమనుకుంటున్నారు అని అడిగాడు. వాళ్ళు ఏవో చెప్పారు. పేతురుని అడిగారు, పేతురు అసలు నువ్వేమనుకుంటున్నావు అన్నాడు. ఆయన అన్నాడు, నీవు సజీవమైన లేదా నిత్యజీవపు మాటలు గలవాడు అంటూనే నీవు దేవుని పరిశుద్ధుడు అనే మాట ఆయన కూడా మాట్లాడాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 69వ వచనం. నీవే లేదా 68 నుంచి చదువుతాం. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు. అపవిత్రాత్మ పట్టినవాడు అంటున్నాడు. సీమోను పేతురు అంటున్నాడు. దేవదూత కూడా ఏమని పలికాడండి? పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. ఇద్దరు ముగ్గురు మాట సరిపోయింది, మనకి సరిపోతుంది అంతే. ఒక మాట స్థిరపరచబడాలంటే ఇద్దరు ముగ్గురు నోట మాట వస్తే చాలు, దాన్ని మనం ఖాయం చేసుకోవచ్చు. సంగతి స్థిరపరచబడుతుంది. కాబట్టి దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, పుట్టబోవు శిశువు. మరి పరిశుద్ధాత్మను గర్భం ధరించిన దానివై ఉంటావు, పుట్టబోయేవాడు పరిశుద్ధుడు అనబడతాడు, పరిశుద్ధుడిగా ఉంటాడన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని సిలివేసే ముందు పిలాతు భార్య అందే, నువ్వు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు సుమి అంది. ఎందుకని? నేను తెల్లవారుజామున కలలో అతని గురించి ఎంతో వేదన పడ్డాను. నాకు కలలోకి ఆయన దృశ్యం కనిపించింది. ఆ వేదన ఇంకా నా హృదయంలో ఉంది. ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు సుమి అంది పిలాతు భార్య. పిలాతు కూడా ఏమన్నాడు తెలుసా? తాను చేతులు కడుక్కుంటూ, ఈ నీతిమంతుని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండకుండుగాక నీతిమంతుడైన ఒప్పుకున్నాడు. అసలు ఈయనలో ఏ దోషము లేదని ముమ్మారు పలికాడు పిలాతు. ఈయనలో ఏ దోషము లేదు ముమ్మారు పలికాడు పిలాతు, ముమ్మారు పలికాడు. అంతెందుకు, సిలువలో ఇద్దరు దొంగలు వేలాడారు ఆ పక్క ఈ పక్కన.
ఆ ప్రక్కన ఈ ప్రక్కన వేలాడితే అందులో ఒకడు దూషించాడు. ఒకడు దూషిస్తే ఇంకొకడు ఏమన్నాడు, ఒరేయ్ మనకైతే ఇది తగును, ఆయన నేరము చెయ్యనివాడు అన్నాడు. చూడండి ఆ మాట చూద్దాం. లోకాసు వార్త 23వ అధ్యాయము 41వ వచనం చూద్దాం. చూడండి, 40 నుంచి చూద్దాం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక నీవు దేవునికి భయపడవా అంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడండి? ఆయన దేవుడు అని ఒప్పుకుంటున్నాడు. 47వ వచనం, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. ఏమంటున్నాడండి? ఈయన ఏ తప్పిదం చేయలేదు. ఎవరు చెప్తున్నారు? ఒక బందిపోటు దొంగ చెప్తా ఉన్నాడు, ఒక పిలాతు చెప్తా ఉన్నాడు ఈయన నీతిమంతుడని, ఒక పిలాతు భార్య చెప్తా ఉంది ఆ నీతిమంతుని జోలికి పోవద్దని. అక్కడ కింద ఒక శతాధిపతి కూడా అంటాడు. చూడండి 47వ వచనం, శతాధిపతి జరిగినది చూసి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడయ్యుండునని చెప్పి దేవుని, ఎంతమంది సాక్షులో చూడండి, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు అనాలంటే అపవిత్రాత్మ పట్టినవాడు చెప్పాడు, దేవదూత చెప్పాడు, పేతురు చెప్పాడు, పిలాతు భార్య చెప్పింది, పిలాతు చెప్పాడు, ఒక దొంగ చెబుతూ ఉన్నాడు, ఒక శతాధిపతి చెబుతూ ఉన్నాడు, అనేక మంది చెబుతూ ఉన్నారు. పేతురు గారు కూడా తన పత్రికలో రాస్తూ మొదటి పత్రికలో ఆయన యందు ఏ కపటం లేదు, ఆయన యందు ఏ పాపము లేదని రాశాడు. ఆ మాట రాశాడు. ఆయన యందు ఏ పాపము లేదండి, ఏ కపటం లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడిగా ఉన్నవాడు, పరిశుద్ధుడిగా పుట్టినవాడు, పరిశుద్ధుడిగా జీవితాన్ని కొనసాగించినవాడు. అది పుట్టబోయే ముందు దూతయ్యమని చెప్పాడు, పరిశుద్ధుడు అనబడతాడు అని పిలువబడతాడు, పరిశుద్ధుడిగా ఉంటాడని చెప్పాడు. ఆయన జీవితం జరిగేటప్పుడు పేతురు గారు ఏమని చెప్పాడు? నీవే పరిశుద్ధుడివైన దేవుడు అన్నాడు. ఎప్పుడు? జీవితం జీవించినప్పుడు. ఏ కోశాన్ని ఎక్కడైనా కొంచెం అపవిత్రత అంటుకుంటే ఏమని చెప్తాడు? ఆ మాట పలికేవాడు కాదు. ఆయన చనిపోవడానికి ముందు పిలాతు భార్య, పిలాతు, ఆయన చనిపోయేటప్పుడు, ఆయన చనిపోయిన తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఆయన పరిశుద్ధుడు 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 అనే వ్రాయబడింది. కాబట్టి ఆయన దేవుడని చెప్పడానికి కొలమానం ఏంటంటే అసలు కొలతలేని కొలమానం ఆయన యొక్క పరిశుద్ధతే, పరిశుద్ధతే. అయితే అలాంటి పరిశుద్ధుడు పాపము లేనివాడు మన కొరకు, నీ కొరకు, నా కొరకు, మన కోసము పాపిగా సిలువ పైన వేలాడవలసి వచ్చింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో రాశాడు ఆ మాటను. 5వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ఎందుకనగా మనమానియందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. పాపమెరుగని ఆయన, పాపం అంటే ఎరుగని ఆయన్ను మన కోసం పాపముగా చేశాడు. మరొక మాట చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. చూడండి, కలిసి ఉంటుంది 13, 14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఎవరి కోసమో? అక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక ఏమన్నాడండి? పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా మారాడని రాయబడింది. అనగా మోపబడిన పాపం, ఆయన చేసిన పాపం కాదు. సిలువ వేయబడిన దొంగల గురించి ఏమని రాశారంటే వారు నేరము చేసిన వారు, యేసుక్రీస్తు ప్రభు నేరము మోపబడినవాడు. ఇక్కడ మన కోసము శాపమై అన్న చోట 2 ఇంకొంది. ఏమనుందండి కింద పుట్టినోట్లో? శాపగ్రాహి అంటే శాపాన్ని గ్రహించుకున్నవాడు. ఆదామును బట్టి భూమి శపించబడింది, కయ్యను శపించబడ్డాడు, సర్పం శపించబడింది. ఈ శాపం అంతా, మానవుని మీద ఉన్నటువంటి శాపం అంతా ఆయన గ్రహించాడు. ఆయనకి శాపం లేదు, ఆయనకి పాపం లేదు, ఆయనలో ఏ దోషము లేదు, ఏ కపటం లేదు. కానీ ఏ పాపము లేని ఆయన ఒక సిలువ పైన ఒక పాపిగా వేలాడవలసి వచ్చింది. ఏ శాపానికి గురైనటువంటి దేవుడు
ఒక శాపాన్ని గ్రహించుకుని శాపగ్రాహిగా సిలువు పైన వేలాడవలసి వచ్చింది. ఏ దోషము లేని ఆయన ఒక దోషిగా ఇద్దరు దోషుల మధ్యలో, నేరస్తుల మధ్యలో వేలాడవలసి వచ్చింది. ఎవరి కోసము? మన కోసము, మన కోసము. కాబట్టి మనలను నీతిమంతులుగా చేయుట కొరకు, మనలను పరిశుద్ధులుగా చేయుట కొరకు, మనలను పరలోకములో భాగ్యవంతులుగా చేయుట కొరకు, పరలోకములో పాలిభాగస్తులు చేయుట కొరకు ఆయన పరిశుద్ధుడైన దేవుడు చెయ్యని పాపాన్ని తన వీపు పైన మోసుకొని, ఆ భారమంతా కలువరి గిరి వరకు మోసుకొని వెళ్ళి, శాపమంతా తన భుజాలపైన గ్రహించుకుని వెళ్ళి, ఆయన ఏ దోషము చేయని వాడు దోషిగా సిలువు పైన వేలాడవలసి వచ్చింది. ఎవరి కోసం అంటే నీ కొరకు, నా కొరకు. కాబట్టి మనల్ని కూడా ఏమని కోరుకుంటున్నాడంటే, నేను పరిశుద్ధుడైనాను కనుక మీరును పరిశుద్ధులు. అది లేవికాండంలో రాశాడు, పేతురు పత్రికలో కూడా రాశాడు. కాబట్టి దేవుడు ఆరాధనకు పాత్రుడు. ఆయనకున్న మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే పరిశుద్ధతే. అయితే దేవుణ్ణి ఆరాధించే మనను కూడా ఆయన కోరుకున్నది మొట్టమొదటి సంగతి ఏంటంటే పరిశుద్ధతే. ఆయన పరిశుద్ధుడని ఎన్నో రుజువులు ఉన్నాయి, ఎంతోమంది సాక్ష్యం ఇచ్చారు. అయితే మన కొరకు ఆమె పర్వాలేదు, అతను పర్వాలేదు, ఆరాధన చేస్తున్నాడు కానీ అతను పర్వాలేదు, అతను పరిశుద్ధతను కాపాడుకుంటాడు, ఆమె పరిశుద్ధతగా జీవిస్తుందని సాక్ష్యం ఉందా? ఆ సాక్ష్యం ఉంటే ఈ ఆరాధనకు అర్హులం మనం, లేదంటే ఈ ఆరాధనకు అర్హులం కాదు మనం. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉండమంటే అర్థం ఏంటంటే ఆయన క్వాలిటీస్ మనం కూడా కలిగి ఉండాలని అర్థం. ఆయన మొట్టమొదటి క్వాలిటీ పరిశుద్ధత. మనకు కూడా ప్రామాణికం ఏంటంటే మొట్టమొదటి ప్రామాణికం పరిశుద్ధతే. మన పరిశుద్ధత మనం కాపాడుకుని ఆరాధనలో చేయముంచాలండి. అది దేవుడు కోరుకునేది. అందుకని ఆయన ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించాలని కోరుకుంటున్నాను. దానికి అర్థం ఏంటంటే పరిశుద్ధత కలిగి ఆరాధించాలని. కాబట్టి మన దేవుడు పవిత్రుడు లేదా పరిశుద్ధుడు. ఆయన పాపము చెయ్యని దేవుడు. మనుష్య ఆ ఆకారములో ఉండి కూడా పాపానికి ఏమాత్రం తావివ్వని వాడు. అనేక మంది జనం మీద పడినా, అనేకమైన అందమైన స్త్రీలు ఆయనతో మాట్లాడినా, వారు ఆయనను తాకినా, శరీరం ద్వారా కానీ మనసు ద్వారా కానీ కన్ను దృష్టి ద్వారా కానీ ఏ పాపానికి తావివ్వని వాడు దేవుడు. మనం కూడా ఆరాధనలో చేయమంచుతున్నామంటే ఈ క్వాలిటీ మనలో ఉందో లేదో గ్రహించుకోవాలి. ప్రభువా, నీ కనుదృష్టి మరి దుష్టత్వాన్ని చూడలేంత నిష్కలంకమైంది, పవిత్రమైంది. మరి నేను కూడా ఈ వారంలో అలా గడిపానా లేదా? గడపలేకపోతే దేవుణ్ణి క్షమించమని అడిగి అప్పుడు మాత్రమే ఆరాధనలో పాలుపంపులు పొందాలి. మనకు కూడా ఆరాధనకు అర్హత ఏంటంటే మొట్టమొదటి అర్హత పరిశుద్ధతే, పరిశుద్ధతే, పరిశుద్ధతే. ఒక దెయ్యం సాక్ష్యం ఇస్తూ ఉంది, ఒక శతాధిపతి సాక్ష్యం ఇస్తున్నాడు, ఒక పిలాతు భార్య సాక్ష్యం ఇస్తూ ఉంది, ఒక దొంగ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మన కొరకు మన చుట్టుపక్కల మన ఇంటి ప్రక్కన సాక్ష్యం, ఆ సాక్ష్యం ఉందో లేదో పరిశీలన చేసుకుని ఆరాధనలో పాలు పంపులు పొందుతాం. దేవుడు తన ఆరాధన మాటలు మన కొరకు దీవించుగాక. ఆమేన్.